ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 11 to 6 అండి, అది మైనస్. ఎలా చెప్పాలి అంటే, ఇటు నుంచి 11 డాట్స్ పెట్టుకొని మధ్యలో నుంచి మధ్య చుక్క అంటారు దీన్ని, మధ్యలో నుంచి ఇట్లా చుక్కలు పెట్టుకోవాలి. ఇట్లాగా 1 2 3 4 5 6 వచ్చే వరకు 6తో ఎండ్ చేయండి. ఇంకా నుంచి పెట్టుకోవద్దు. 6తో ఈ ఎడ్జ్లో ఎండ్ చేసి మనం చుక్కల ముక్క అయితే గీసుకున్నాం. 11 to 6 చిన్నదే కానీ చాలా బాగుంటుంది. పద్మ ముగ్గు టైపే ఉంటుంది, కానీ చాలామందికి ముగ్గులు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ట్రై చేస్తే మనకి కూడా వస్తాయి, మనం ప్రయత్నించాలి. జస్ట్ గీతలు ముగ్గులు ఇవి నేను వేస్తుంది, కానీ బాగుంటుంది ఈ ముగ్గు. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. మీ వాకిల్లో చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు. నేను 15 డాట్స్ ముగ్గు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు నా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు ఇట్లా మనం అన్నీ పద్మాలు వచ్చేటట్టు ఇట్లాగా మనం గీసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్ డాట్స్ ఉందో మనం అడ్జస్ట్ చేసుకుని గీసుకోవాలి. ఈ న్యూ ఇయర్కి మాకు పెద్ద పెద్ద ముగ్గులు రావు అనుకునే వాళ్ళు ఇలాగే సింపుల్గా ఇట్లా ముగ్గు వేసుకుని కలర్స్ దిద్దుకున్నా చాలా బాగుంటాయి. ప్రస్తుతానికి నా దగ్గర కలర్స్ అయితే లేవు, సో నేను వేయట్లేదు. సో మీరు వేసుకోండి కలర్స్ వేస్తే ఇది చాలా అందంగా ఉంటుంది. నేను ముగ్గులే కాదండి, అలాగే ఫ్లవర్ డెకరేషన్స్ ఇంకా కుకింగ్ కూడా చూపిస్తాను. ఈ న్యూ ఇయర్కి ఎంతోమంది ఎన్నో ముగ్గులు వేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఈ ముగ్గుని, న్యూ ఇయర్కనే కాదు. మధ్యలో 5 వావ్, చూసారా ముగ్గు ఎంత బాగా వచ్చిందో. ఇట్లాగా ఎడ్జ్ నుంచి కలుపుకుంటూ వెళ్ళండి. మనం ప్రతి ముగ్గుకి ఇలాగ కలర్స్ దిద్దాక కలర్స్ మీద డార్క్ కలర్స్ దిద్దండి. డార్క్ కలర్స్ మీద దిద్ది ఇట్లాగా వేయండి డిజైన్. ఇలా వేయడం వల్ల ఏంటంటే డార్క్ కలర్ మీద ఆ షేడ్ అనేది, అంటే మనం వేసిన వైట్ కలర్ ముగ్గు ఉంటుంది కదా, అదనేది చాలా బాగా కనబడుతుంది డార్క్ కలర్ మీద. మీకు టైం ఉంటే ఈ ముగ్గును ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరికైతే నేర్చుకోవడం రాకపోతే ఇట్లా నేను చెప్పినట్టు సింపుల్గా వేసుకుంటే ఈ ముగ్గు అయితే మీకు వస్తుంది. 11 డాట్స్ ఇంకా 6 వచ్చే వరకు, అది కూడా 11 డాట్స్ 6 అలా వస్తుంది అంటే మధ్య చుక్క పెట్టాలి, దాని మిడిల్లో నుంచి డాట్స్ పెట్టాలి. అట్లా పెట్టడం వల్ల మనకి 6 వచ్చేటప్పటికి ఆపేయాలి. మీకు ఇంతటితో ఇది సరిపోతుంది అనుకుంటే ఇది ఇట్లాగా వేసుకుని వదిలేసుకోవచ్చు. ఇంకా డెకరేషన్ కావాలి అనుకుంటే మీరు ఇట్లా చేసుకోవచ్చు.
యా, చూడండి ఎంత బాగుందో ముగ్గు. టు 6. వావ్, బాగుంది కదా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.